యేసుక్రీస్తు నామములో మీ శుభలో తెలియజేస్తూ ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 10వ అధ్యాయము 8వ విస్తారమైన మాటలో దోషము లేక మానదు, తన పెదవులకు కాల్చుకున్నవాడు ధన్యుడు. అంటే మనం నలుగురిలో ఉన్నప్పుడు ఎట్లా పడితే ఎట్లా మాట్లాడుతూ ఉంటాం. అందుకని నలుగురిలో ఉన్నప్పుడు మన నోటిని కాల్చుకోవాలి. అంటే ఎదుటివారు చెప్పేది విని జాగ్రత్తగా మాట్లాడుతూ నేర్చుకుంటే అప్పుడు మన పెదవులు జాగ్రత్తగా ఉంటాయి. రెండవది, ఒంటరిగా కూర్చున్నప్పుడు మన ఆలోచనలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఒంటరిగా ఉన్నప్పుడు లేనిపోయిన ఆలోచనలు వస్తూ ఉంటాయి, లేనిపోయి ఆలోచిస్తూ ఉంటాం, నష్టాన్ని తెచ్చుకుంటాం. తర్వాత మూడవదిగా చూస్తే మనం నడిచేటప్పుడు ఇతరులను చూసేటప్పుడు వారిని మన చూపు జాగ్రత్తగా ఉంచుకోవాలి. కామము వేరే చూపులు ఉంటే అవి దేవుడి మెచ్చడు. కనుక వీటిని మనం జాగ్రత్తగా ఉంచుకొని విస్తారమైన మాటలు లేకుండా ఎదిగే కొద్దీ ఒదిగుంటూ నేర్చుకుంటే మనకెంతో దీవెనకరంగా ఉంటుంది. ఈ మాటలు దీవించునుగాక.